హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి సెన్స్ అనేది హైడ్ చేసుకోబోతుందంట. రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకా మనకి లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. ఇక్కడ నియర్లీ మనకు వచ్చేసి ఈ సెన్స్ అనేది 2015 అనేది ఫౌండ్ చేశారనమాట. నియర్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ప్లస్ కస్టమర్ సర్వీసెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో అలాగే ఇక్కడ మనకు జాబ్ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశారనమాట. సో మీకు పైథాన్ లైక్ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్స్ లైక్ పైథాన్ కానీ జావా కానీ బాగా వచ్చి ఉండాలన్నమాట. అలాగే మీకు డిజైన్ కానీ డెవలప్ కానీ అలాగే మెయింటైన్ ఎఫిషియెంట్ డేటా ఇంప్లిమెంటేషన్ అండ్ పైప్ లైన్స్ యూజింగ్ పైథాన్ అండ్ జావా. సో మీకు అయితే డిజైనర్ డెవలప్ మెయింటెనెన్స్ బై యూజింగ్ పైథాన్ కానీ జావా కానీ యూజ్ చేసుకొని పైథాన్ పైప్ లైన్స్ ఇంటిగ్రేషన్ అనేటివి చేయగలగాలన్నమాట. అలాగే డెవలప్ ఎఫిషియెంట్ డేటా సొల్యూషన్స్ ఓవర్ మైఎస్క్యూఎల్ కానీ టీఎస్క్యూఎల్ కానీ అలాగే కెఫ్కా కానీ అలాగే స్నోఫ్లేక్ అలాగే ఏడబ్ల్యూఎస్ కానీ ఐడియా ఉండాలన్నమాట. అలాగే కొలాబరేషన్ విత్ డేటా అనలిటిక్స్ అలాగే టీపీఎంఎస్ అలాగే పిఎంఎస్ అలాగే టెక్నిక్స్ అనేటివి అయితే ఉండాలి. అలాగే డెవలప్ అండ్ ఆప్టిమైజ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఈటీఎల్ ప్రాసెస్. అలాగే మీకు ట్రబుల్ షూటింగ్ ఇవన్నీ అయితే బేసిక్ స్కిల్స్ అయితే మీకైతే ఉండాలి. మెయిన్గా వచ్చేసి మనకి ఇక్కడ డేటాబేస్ అనేది అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అలాగే పైథాన్ జావా అనేది ఇంపార్టెంట్ స్కిల్స్ అనమాట. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అని ఆల్సో క్వాలిఫికేషన్స్ కొన్ని ఇచ్చారు. అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ ఇంజనీరింగ్ కానీ ఆర్ ఎనీ రిలేటెడ్ ఫీల్డ్స్లో అయితే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే మీకు అయితే ఈ జాబ్ ప్రొఫైల్కి అయితే ఎలిజిబుల్ అనమాట. సో ప్రొఫెషన్స్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ వచ్చిండాలి, అంటే అడ్వాన్స్ లెవెల్లో వచ్చిండాలన్నమాట. సో అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఇన్ స్ప్రింగ్ గ్రూప్ ఆర్ పైథాన్ ఫ్లాస్క్ ఇస్తే ప్లస్ పాయింట్ అనమాట. మీకు పైథాన్ ఫ్లాస్క్ కానీ స్ప్రింగ్ బోర్డ్ కానీ వచ్చినట్లయితే ప్లస్ పాయింట్ అనమాట. అలాగే ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనలిటికల్ స్కిల్స్ అలాగే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ మీకు ప్లస్ పాయింట్ ఆడెడ్ అడ్వాంటేజెస్ అనమాట. సో ఇంకొకటి వచ్చేసి ఇంటర్నల్ లిస్ట్ అనే దానికి హై చేసుకోబోతుంది. సో ఇక్కడ మీకు మెయిన్గా లొకేషన్ వచ్చేసి గురుగాం అలాగే హర్యానా అనమాట. ఇక్కడ వచ్చేసి ఫుల్ టైం ఇంటర్న్గా అయితే వాళ్ళు హైర్ చేసుకోబోతున్నారు. అలాగే మీకు క్వాలిఫికేషన్ వచ్చినట్లయితే బీటెక్ ఆర్ ఎంబీఏ డిగ్రీ ఫ్రమ్ టైర్ 1 ఇన్స్టిట్యూట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ సబ్జెక్ట్. సో మీరైతే టైర్ 1 కాలేజ్ నుంచి మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే స్ట్రాంగ్ అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే ఆర్గనైజేషనల్ స్కిల్స్ అలాగే మీకు మంచి నాలెడ్జ్ లైక్ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ అలాగే పవర్ బిఐ కానీ ఉండాలన్నమాట. ఇవన్నీ ఉన్నట్లయితే మీకు ఈ జాబ్ ప్రొఫైల్కి అయితే మీరు ఎలిజిబుల్ అనమాట. అలాగే మీకు ఆర్డర్ అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే ఇంకొక హైరింగ్ వచ్చేసి మనకి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో మీకు కావాల్సిన మెయిన్గా టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి లైక్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లైక్ HTML CSS జావా స్క్రిప్ట్ అలాగే మీకు రియాక్ట్ జేఎస్ కానీ అలాగే నోట్ జేఎస్ కానీ ఇవన్నీ అయితే ఉండాలి. అలాగే మీకు అలాగే మీకు ఎక్స్పీరియన్స్ అని గిట్హబ్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ప్లస్ పాయింట్ అనమాట. అలాగే బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ పైథాన్ కానీ జావా కానీ అలాగే మీకు నోట్ జేఎస్ కానీ అలాగే ఎక్స్ప్రెస్ కానీ ఇవన్నీ ఉన్నట్లయితే అలాగే మీకు వచ్చేసి డిబేకింగ్ అనేది టెస్టింగ్ అనేది ఐడియా ఉండాలన్నమాట. ఇవన్నీ అయితే మీకు టెస్టింగ్ టూల్స్ పైన అయితే కూడా ఐడియా అయితే అడుగుతున్నారు. ఇంకా వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే విల్లింగ్ టు లెర్న్ అలాంటి ఓపెన్ టు లెర్న్ న్యూ థింగ్స్ అనమాట. అలాగే టైం మేనేజ్మెంట్ మీకైతే టైం మేనేజ్మెంట్ అయితే కంపల్సరీ అంటే ప్రాజెక్ట్స్ టైంలో ఎలా అయితే మీరు టాస్క్ ఎలా మేనేజ్ చేస్తారు అలాగే డెడ్ లైన్స్ ఎలా మీట్ అవుతారు అనేది. సో ఇక్కడైతే మీకు వచ్చిన స్కిల్స్ అయితే ఇక్కడైతే ఆల్వేస్ స్కిల్స్ మీద రిపీటెడ్గా ఇచ్చారు. సో ఈ స్కిల్స్ అంటే మీకు ఉన్నట్లయితే ఈ జాబ్ ప్రొఫైల్కి అయితే మీరు ఎలిజిబుల్. సో ఇంకోటి వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ ప్రోగ్రామర్స్ అనమాట. సో ఈ రోల్కి అయితే మనకి హైర్ చేసుకోబోతుంది. ఇక్కడ మనకి ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి లైక్ ఎగ్జిక్యూటివ్ వర్క్ రిక్వైర్మెంట్స్
ఇందులో గాని మనకైతే పెద్దగా స్కిల్స్ అయితే ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అలాగే ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ అలాగే క్లౌడ్ కంప్యూటింగ్, ఏడబ్ల్యూఎస్, ట్రబుల్ షూటింగ్ ఇవన్నీ స్కిల్స్ అయితే మ్యాండేటరీ అనమాట. సో ఈ యొక్క రోల్ వచ్చేసి లైక్ అనలిస్ట్ అనమాట. ఓన్లీ 2025 గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో లొకేషన్ వచ్చేసి పూణే, మహారాష్ట్ర అనమాట. సో ఇంకొక హైరింగ్ వచ్చేసి మనకి ఇక్కడ అసోసియేట్ టెస్ట్ ఇంజనీర్ అనమాట. లొకేషన్ వచ్చేసి చెన్నై. ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఐడెంటిఫై, రికార్డ్ అండ్ ట్రాక్స్ డెఫెక్ట్స్ త్రూ ఏ రిసొల్యూషన్ అనమాట. అలాగే ట్రబుల్ షూటింగ్, అలాగే డెవలపింగ్ ఎన్విరాన్మెంట్స్ అయితే మీకు వచ్చింది లైక్ పైథాన్, జావా, అలాగే including developers like cross functionality teams collaborated with cross functionality including the developers and management అలాగే స్టేక్ హోల్డర్స్. అలాగే మీకు టెస్టింగ్ టూల్స్ పైన కూడా మీకు అయితే ఐడియా ఉండాలి. అలాగే ఇంకా సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్, క్విక్ థింకర్ అండ్ ఇన్నోవేషన్ డెడికేటెడ్ అనమాట. ఇవైతే సాఫ్ట్ స్కిల్స్ అండ్ హార్డ్ స్కిల్స్ అయితే మ్యాండేటరీ అనమాట. సో ఇంకొకటి వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అంటారంటే చాలా హైరింగ్ ఛాలెంజ్. 2024 గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ మనకు ప్రాసెస్ వచ్చింది ఏదైతే ఫస్ట్ అప్లికేషన్ అనమాట. తర్వాత 2 రౌండ్స్ ఆఫ్ ఆన్లైన్ వెక్టర్ కోడింగ్ అసైన్మెంట్స్ అనేవి ఉంటాయి. తర్వాత హ్యాకథాన్ ఆఫ్ 1 డే అలా టెక్నికల్ అండ్ కల్చరల్ ఫిట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది మీకు ఆన్లైన్ ఛాలెంజెస్లో వచ్చేసి 3 ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. నో లాంగ్వేజ్ రెస్ట్రిక్షన్ అనమాట. ఏ లాంగ్వేజ్లో అయినా రాసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ప్రోగ్రామింగ్ క్వశ్చన్. ఇక్కడ కూడా అయితే ఏ లాంగ్వేజ్లో అయినా మీకు అయితే రాసుకోవచ్చు. డే 1 వచ్చి హ్యాకథాన్ సెలెక్టర్ కన్వెన్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ విత్ ద హ్యాకథాన్ డీటెయిల్స్ అనమాట. అలాగే మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి 0 to 4 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అయితే ఎలిజిబుల్ అనమాట. అండ్ ఓపెన్ ఫర్ డెవలపర్స్ లైక్ ఎస్డికే అండ్ బ్యాక్ అండ్ డేటా సైన్స్ కానీ అలాగే సిస్టమ్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడైతే మీకు కంపెనీ డీటెయిల్స్ ఇచ్చారు. ఇవి అనమాట. మెయిన్గా వచ్చేసి మీకు వచ్చేసి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇలా అయితే ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే కంపల్సరీ మ్యాండేటరీగా అడుగుతున్నారు. సో ఈ హైరింగ్ ఛాలెంజ్లు అనేది కంపల్సరీగా పార్టిసిపేట్ చేయండి. ఇంకొక హైరింగ్ వచ్చేసి మనకి ఇక్కడ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది హైర్ చేసుకోబోతుంది. మనకు మెయిన్గా కావాల్సిన స్కిల్స్ వచ్చేసి లైక్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి మీకు మంచిగా ఉండాలి. అలాగే స్ట్రాంగ్ కానీ C++ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ అలాగే మంచి ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ విండోస్ అండ్ లైనక్స్, అలాగే మల్టీ థ్రెడింగ్ అండ్ కాంకరెంట్ సిస్టమ్స్. మీకు కంపల్సరీ అయితే C++ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 1 year వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు వచ్చేసి పైథాన్ అయిన కూడా వచ్చింటే మీకు ప్లస్ పాయింట్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ సిస్టమ్ ప్రోగ్రామింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఇవైతే మీకు మ్యాండేటరీ అనమాట. అలాగే గుడ్ టీమ్ ప్లేయర్ కూడా అయి ఉండాలి. సో ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి BE, BTech, MTech, MS ఫ్రమ్ Tier 1 or Tier 2 కాలేజెస్ ఓన్లీ. సో మీ కాలేజ్ అయితే Tier 1 అయి ఉండాలి, లేదంటే Tier 2 అయి ఉండాలి అనమాట. వాళ్ళైతే మాత్రం ఈ జాబ్ ప్రొఫైల్కి అనేది ఎంచుకోవాలి అనమాట. సో ఇక్కడ మెయిన్గా మనకు అడిగింది స్కిల్స్ మూడు అండి. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్ అలాంగ్ విత్ లైక్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఏమన్నా మీకు వచ్చినట్లయితే మీకైతే ఎలిజిబుల్ అనమాట. అలాగే సాఫ్ట్ స్కిల్స్ అయితే మ్యాండేటరీ అనమాట. లైక్ కమ్యూనికేషన్స్ కానీ టీమ్ ప్లేయర్ కానీ అలాంటివన్నీ. ఇంకోటి వచ్చేసి మనకి డేటా అనాలిటిక్స్ కానీ దానికి హైర్ చేసుకోబోతుంది. లైక్ ఇన్ బెంగళూరు లొకేషన్ అనమాట, కర్ణాటక. ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్గా క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఫైనల్ ఇయర్ ఆర్ బీటెక్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. లైక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ స్కిల్స్ లైక్ పైథాన్ కానీ అలాగే ఎక్స్పీరియన్స్ అయిన లైబ్రరీస్ లైక్ పాండాస్ కానీ NumPy లైక్ ఓపెన్ AI సెంటెన్స్ స్క్రిప్టింగ్ అండ్ స్కిల్ ఇంప్లిమెంటేషన్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ కానీ ఇవన్నీ వచ్చినట్లయితే అలాంగ్ విత్ దట్ మీకు లార్జ్ లాంగ్వేజెస్ మోడల్స్ లైక్ అలాగే ఇంప్లిమెంటేషన్ కానీ లిబరేటింగ్ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ మ్యాక్సిమం అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాగే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వచ్చేసి మీకు అలాగే HTML, CSS, జావా స్క్రిప్ట్, జాంగో
ఫ్లాస్క్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళైతే. అలాగే ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అలాగే డేటాబేస్ లైక్ ఎస్క్యూఎల్ అనేది ఎస్క్యూఎల్ అలాగే నో ఎస్క్యూఎల్ అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే జూపిటర్ నోట్బుక్స్ అయితే ఐడియా ఉండాలా. లైక్ మీకు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ లైక్ పైథాన్ కానీ విజువల్ స్టూడియో కానీ అవి అయితే ఐడియా ఉండాలి. అలాగే డేటా సెక్యూరిటీ అండ్ అలాగే ఏపీఎస్ పైన కూడా మీకు ఐడియా ఉండాలి. అలాగే మైక్రోసాఫ్ట్ సూట్ లైక్ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పైన అయితే మీకు ఐడియా ఉంటే అదే అడ్వాంటేజ్ అనమాట. సో ఇది ఈ రోల్ గురించి అయితే. ఇంకో రోల్ వచ్చేసి మనకి గూగుల్ అనేది హైర్ చేసుకోబోతుంది 2025 గ్రాడ్యుయేట్స్ని. సో రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్, లొకేషన్ వచ్చేసి బెంగళూరు, గురుగ్రామ్, హర్యానా అనమాట. సో ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ. అలాగే మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ యూనిక్స్, లైనక్స్, అలాగే విండోస్ ఆర్ మ్యాక్ ఎన్విరాన్మెంట్స్లో అయితే ఐడియా ఉండాలి. అలాగే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అలాగే మెషిన్ లెర్నింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ లైక్ ప్రోటోకాల్స్ పైన కానీ టీసీపీ, ఐపీ, లైక్ డిఎన్ఎస్ ఇలాంటి ప్రోటోకాల్స్ పైన అయితే ఐడియా ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రోగ్రామింగ్ లైక్ సి కానీ C++ కానీ జావా ఆర్ పైథాన్ మీద అయితే మీకు ఐడియా ఉండాలి. సో మీరు ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ అడ్వాన్స్డ్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ పాస్ అయితే మాత్రం మీకు ఏ జాబ్ ప్రొఫైల్కి అనేది ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ మీ జాబ్ డిస్క్రిప్షన్ కానీ అలాగే మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారో మెయిన్ స్కిల్స్ అయితే అవే అనమాట మీకు. సో ఇక్కడ వచ్చేసి ఇంకోటి వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే దానికి రోల్ హైర్ చేసుకోబోతుంది. Script.ai అనేది రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్, లొకేషన్ బెంగళూరు. ఇక్కడ కూడా మనకి సేమ్ స్కిల్స్ అనమాట. లైక్ మీకు ఏపీఎస్ మీద నాలెడ్జ్ ఉన్నట్లయితే, అలాగే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, అలాగే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్ కానీ జావా కానీ, అలాగే డిబగింగ్ స్కిల్స్, అలాగే మీకు డ్యూ లాంగ్వేజెస్ లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ పైన కానీ, అలాగే మీకు నెట్వర్కింగ్ కానీ HTTPS ప్రోటోకాల్స్ పైన కానీ ఐడియా ఉన్నట్లయితే మీకు అదే అడ్వాంటేజ్ అనమాట. అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే ఫ్రేమ్వర్క్స్ లైక్ జాంగో ఫ్రేమ్వర్క్, అలాగే మీకు HTML, CSS, జావా స్క్రిప్ట్ కానీ, అలాగే డేటాబేస్ లైక్ DBMS కానీ, అలాగే SQL కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. క్లౌడ్ టెక్నాలజీస్ లైక్ AWS, కీబర్నెటిక్స్, డోకరా అవన్నీ మీకు వచ్చినట్లయితే ప్లస్ పాయింట్ అనమాట ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే. ఇంకోటి వచ్చేసి సింపుల్గా అనమాట, ఇక్కడ అన్స్టాప్ అనేది ప్రొడక్ట్ అనలిస్ట్ అయితే హైర్ చేసుకోబోతున్నారు. సో ఇక్కడ మెయిన్గా వచ్చేసి వీళ్ళు ఇదే స్కిల్స్ అయితే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఇక ఒకటి వచ్చేసి 24 25 26 గ్రాడ్యుయేట్స్కి అయితే ఇవైతే హెల్ప్ఫుల్ అనమాట. సో లొకేషన్స్ వచ్చేసి ఇక్కడైతే మెన్షన్ చేస్తారు. సో మెనీ లొకేషన్స్కి అయితే హైర్ చేసుకోబోతున్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ ఏంటంటే అవి అనమాట. లైక్ మైక్రోసాఫ్ట్ సూట్ కానీ, అలాగే SQL, పైథాన్, జావా సేమ్ అలాగే అనమాట స్కిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళైతే. సో సేమ్ అండ్ స్టాప్ అనేది ఈ రోల్కి అయితే హ్యాక్ చేసుకోబోతుంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో ఇందాక చెప్పినట్లే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లైక్ HTML, CSS అవి, అలాగే పైథాన్, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ స్కిల్స్, అలాగే విల్లింగ్ టు లైక్ ఇవన్నీ అయితే అడుగుతున్నారు. సో ఇవన్నీ అయితే మీకు ఓకే అనుకునేసి అప్లై చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.